మనకి ఇప్పటి వరకు తెలిసిన కళలు 64 కానీ హైదరాబాద్ కు చెందిన చింతపట్ల వెంకటాచారికి 65వ కళలో నైపుణ్యం ఉంది. ఇంకో కళ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? తానే స్వయంగా సృష్టించుకున్నాడు. రహస్య లిపిని క్రియేట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ లిపితో 8 భాషల్లో ఎన్నో గ్రంథాలు రాసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తన రూటే సెపరేట్ అంటున్న వెంకటాచారి సీక్రెట్ కోడ్ పై ఓ ఫోకస్. అందరూ నడిచే దారిలో వెళ్తే కొత్తదనం ఏముంటుందనుకున్నాడో ఏమో. రహస్య లిపి పేరుతో ఓ కొత్త లిపినే సృష్టించాడు హైదరాబాద్ లాలాపేటకు చెందిన చింతపట్ల వెంకటాచారి. అదే లిపితో ఏకంగా 8 భాషల్లో పుస్తకాలు రాశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. వెంకటాచార్య లిపి డైరెక్ట్ గా చూస్తే అర్థం కాదు. అక్షరాలన్నీ పిచ్చిగేతల్లా కనిపించి తికమక పెడతాయి. పేపర్ను 75 డిగ్రీల కోణంలో వంచి చూస్తే అతని భాష అర్థమవుతుంది. వారెవ్వా శభాష్ అనిపించక మానదు. మామూలుగా మా ఫ్యామిలీ అంతా ఆర్టిజన్స్ ఫ్యామిలీ అండి. మాది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి క్రియేట్ చేయాలన్న ఒక ఇది తపన ఉంటుండేది. అందరు మామూలు ఆర్టిస్ట్ లాగానే నేను కూడా ఇది ఒకటి చేశాను. కాకపోతే ఏంటంటే ఈ లిమ్కా బుక్ వాళ్ళు నన్ను గుర్తించినందుకు నాకు సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రిప్ట్లోనే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ తీసుకొని దానిపైన కొంచెం చేయాలన్న ఒక ప్రయత్నంలో ఉన్నాను. అట్లాగే కొందరు ప్రముఖులది కూడా ఒక చరిత్రలు ఈ స్క్రిప్ట్లో తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాం. టెంపుల్స్ ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్న వెంకటాచారి కాలేజీ రోజుల్లో సరదాగా రహస్య లిపిలో రాయడం మొదలుపెట్టాడు. అదే తర్వాత ఇతని హాబీగా మారింది. ఇంకెందుకు లేట్ అని దీంతో చాలా ప్రయోగాలు చేశాడు. కాలేజీ రోజుల్లో సరదాగా రాసుకున్న ఈ స్క్రిప్ట్ అది మొదట్లో నేను నేమ్స్ రాసేవాడిని. ఆ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ఒక ఒక కథ రూపంగా రాస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఫస్ట్ ఏం చేసిన ఇంగ్లీష్లో తీసుకున్నాను. రామాయణం రాశాను. దాదాపుగా 2.5 years పట్టింది అది. దాని తర్వాత ఒక ఇంగ్లీష్కే దీన్ని పరిమితం కాకుండా అంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ, అరబిక్ అట్లా ఇండియన్ లాంగ్వేజ్లో అన్ని స్క్రిప్ట్ ఉన్న లాంగ్వేజ్ దాదాపుగా 8 లాంగ్వేజ్ తీసుకొని ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక స్టోరీని ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే అందరూ ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ స్టోరీ చదువుకునే విధంగా. రహస్య లిపిని సృష్టించి గుర్తింపు పొందిన వెంకటాచారి ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. భవిష్యత్తులో ఈ లిపితో ప్రముఖుల జీవిత చరిత్రలు రాయడమే తన లక్ష్యం అంటున్నాడు. బాలీవుడ్ యాక్టర్ షైనీ